దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము ఎఫతా రెండో భాగమండి. యేసుప్రభుల వారు తన పరిచర్యలో ఎఫతా అనే పదము పలికారండి, అనగా తెరవబడుము అని. అందుకు నిన్నటి దినమున మరి 3 వాక్యముల గురించి మనకు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. మొదటగా మనము హృదయము తెరవబడాలని. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల, అనగా తలుపు అనగా హృదయ ద్వారములు తెరిచిన ఎడల నేను వారి యొద్ద ఉంటాను అన్నారండి. అదే విధముగా మరి మన శ్రవణేంద్రియము అనగా చెవుడు కలిగిన నత్తి కలిగిన వారిని శుద్ధీకరించారండి. అదే విధముగా రసనేంద్రియము అనగా నాలుకను ముట్టి స్వస్థతనిచ్చారండి. ఈ దినమున మన చక్షురేంద్రియము అనగా సర్వేంద్రియములు కళ్ళు, నాలుగవదిగా చక్షుంద్రియము తెరవబడాలండి. సర్వేంద్రియానము నయనం ప్రధానం అన్నారు కదండి లోకోక్తి. లోకాశులకు జీవడంబములకు మూలము నేత్రాశే కదా. అట్టి నేత్రాశతోనున్న అంధకారమయమైన మన కన్నులు తెరవబడి అంతర్గతమైన ఆత్మీయ దృష్టి పొందాలంటే ప్రభు మన కన్నులు ముట్టాలండి. అప్పుడే మనోనేత్రములు తెరవబడి ప్రభు దర్శనం కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథములో యేసయ్య అనేకుల కన్నులు ముట్టి వారికి దృష్టి ప్రసాదించారు. బాహ్య దృష్టినే కాక అంతర్దృష్టిని ప్రసాదించారు. యెహోవా గాడిద కన్నులు తెరవుగా ఖడ్గము దూసి నిలిచిన దేవదూతను దర్శించి అది బిలామునకు బుద్ధి చెప్పిందండి. సంఖ్యాకాండము 22:23 ప్రకారం దేవుడు బిలాము కన్నులు తెరిచినందున దేవదూతను దర్శించి దేవుని ప్రజకు శాపానికి మారు ఆశీర్వచనములను పలికాడండి. సంఖ్యాకాండము 22:31 ప్రకారం యెహోవా హాగర్ కన్నులు తెరిచినందున ఆదికాండం 21:19 నీళ్ల ఊట అనగా రక్షణ ఊటను దర్శించి కుమారుని ప్రాణం రక్షించుకుందండి. ఎంఐఈ గ్రామస్తులు వారి కన్నులు తెరవబడిన పిదపనే శరీరుడైన పునరుద్ధాన ప్రభువును గుర్తించగలిగారు. లూకాసు వార్త 24:30-31 ఈనాడు ప్రభువును దర్శించడానికి మనకు అడ్డుగా ఉన్న మన ఆత్మీయ అంధకారాన్ని తొలగించుకోమని ప్రభువును వేడుకుందామండి. సాతాను కల్పించిన ఆత్మీయ అంధత్వాన్ని తొలగించుకోవడానికి మన ఆధ్యాత్మిక నేత్రాలు తెరవబడాలండి. అంతర్దృష్టి అలవర్చుకోవాలండి. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయమును గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయం క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారని యెషయా ప్రవక్త ద్వారా ప్రభు హెచ్చరించారండి, వాపోతున్నారు. ఈనాడు మన స్థితి ఏ విధంగా ఉన్నది అనగా ప్రభువును మనము చూడగలుగుతున్నామా, హృదయంలోనికి ఆహ్వానించగలుగుతున్నామా? చెవులు మందములైనవా? అయితే ప్రభు అంటున్నారు, ఒక ఆహ్వానం పలుకుతున్నారండి. ఈ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు, అంధకారం కలిగిన వారు గ్రుడ్డివారు కన్నులారా చూచెదరు. యెషయా గ్రంథం 29:18 ప్రకారం చూచిన వారి కన్నులు మందముగా ఉండవు, వినివారి చెవులు ఆలకించును, నత్తివారి నాలుక స్పష్టముగా మాట్లాడును. యెషయా గ్రంథం 32:3-4 అనే వాగ్దానం స్మరించుదామండి. ప్రియనేస్తమ విశ్వాసులారా, భక్తులారా, ఈనాడు ప్రభువును అడిగి ఆయన అందించే నూతన హృదయం అందుకుందామండి. ఆయన తన శిష్యుల మనసు తెరిచినందున వారు పరిశుద్ధాత్మ పూర్ణులే హతసాక్షులు కాగలిగారు. ఆయన స్పర్శను అనుభవించి ఆత్మీయ బధిరత్వాన్ని అంధత్వాన్ని పారద్రోలి హృదయాన్ని తెరిచి ఆయనను దర్శించుదామండి. ఇవన్నీ ప్రభువునకు సమర్పించిన నాడే స్టెఫను భక్తుని వలె తెరవబడిన ఆకాశంలో మనిషి కుమారుని దర్శించగలం. బాప్తిస్మం ఇచ్చి యోహాను వలె తెరవబడిన ఆకాశం నుండి దిగి వచ్చి పరిశుద్ధాత్మను వీక్షించి దేవుని ప్రియకుమారుడు యేసుని నయనాంతకంగా చూడగలమండి. ప్రకటన గ్రంథకర్త వలె తెరవబడిన పరలోకంలో సింహాసనాసీనుడైన ప్రభువుని దర్శించగలుగుతామండి. ఆకాశం నుండి దిగివచ్చి పరిశుద్ధాత్మను వీక్షించి దేవుని ప్రియకుమారుడని యేసుని నయనానందకరముగా చూడగలుగుతామండి. అందుకే ఈనాడు ప్రభు ఎఫతా అని ఆజ్ఞాపిస్తున్నారు, స్వస్థత అందిస్తున్నారు. పొందడానికి మనం సిద్ధపడాలండి. అట్టి సిద్ధ మనసు కొరకే ప్రభువును వేడుకుందామండి. ఆమేన్.